నమస్తే అండి. నేను రజాక్. నిన్న తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించినటువంటి ఒక ప్రొడ్యూసర్ కొడుకు వివాహం చాలా ఘనంగా జరిగింది. అయితే ఆ పెళ్లి తంతంతా ఒక లెక్క అయితే కనుక ఒక నిమిషంన్నర వీడియో సోషల్ మీడియాలో అద్భుతంగా చక్కర్లు కొడతా ఉంది. ఆ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళని ఆశీర్వదించడానికి వెళ్ళినారు. అదేవిధంగా అదే టైంలో మరొక వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి ఎవరైతే పెద్దగా ఉన్నారో ఆ పెద్ద మనిషి కూడా వచ్చారంట. ముందుగా ఆయనకు వచ్చి ఏదో దండలే దేపిస్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా అతనికి ఆశీర్వాదాలు తీసుకోవడమో, లేకపోతే అతని పక్క చుట్టూ జనం జమగూడడమో, లేదంటే కనుక ఆయనతో ఎక్కువసేపు మాట్లాడడం అదేం చేయలేదు అనమాట. అదే టైంలో ఏంటంటే చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు రావడంతో వాళ్ళందరూ కూడా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా, ఆ పెద్ద వయసు ఆయన ఎవరో కూడా అందరూ కూడా చిరంజీవి గారి కాలమే పడిపోయారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గౌరవం అంటే తెచ్చి పెట్టుకునేది కాదు, డబ్బు పెట్టి కొనుక్కునేది కాదు, ఏది గిఫ్ట్లు ఇచ్చి లాక్కొచ్చుకునేది కాదు, లేదంటే గర్వంతో మాట్లాడితే తెచ్చి పెట్టుకునేది కాదు. కేవలం అది మన యొక్క వ్యవహార శైలి, మన విధానం, మన జీవన శైలి కారణంగానే అది వస్తుందని చెప్పేసి మరోసారి నిరూపించబడిందని చెప్పేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అది చిరంజీవి గారు. అందుకే ఆ శిఖరం అంత ఎత్తెక్కింది. జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు, అష్ట కష్టాలు ఎన్నైనా రాని ఆయన ఇప్పుడు కూడా తన పనేదో తను చేసుకుంటూ పోయినాడు. చాలా సందర్భాల్లో చాలామంది చాలా రకాలుగా అవమానించినప్పటికి కూడా అది ఈ రోజున ఆయన్ని ఆ విధంగా, ఆ వ్యక్తి అలా వచ్చాడు వెళ్ళాడు, ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ వ్యక్తి రాగానే అందరూ కూడా కాలమే పడిపోయినారు. ఏంటి డిఫరెన్స్ అంటే, నేను ఏదో గొప్పగా చెప్పట్లేదు, కానీ అర్థం చేసుకోవాలి. ఆ చిరంజీవి గారు అంటే ఆయన స్థాయి ఏంటి, స్థానం ఏంటి, ఆయన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ అంటే అన్నం ఉడికిందా లేదనేది చేయబెట్టి మొత్తం కలపాల్సిన పని లేదు. ఒక్క మెతుకు చాలు. అది చిరంజీవి. అది ఆయన సంపాదించుకున్నటువంటి ఆస్తి. కోట్లు కోట్లు డబ్బు కాదు, అది ఆయన సంపాదించుకున్నటువంటి నిజమైన ఆస్తి.